హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గాయస్, తెలంగాణ రాష్ట్రంలో భారీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. జాబ్ క్యాలెండర్లో భాగంగా మొట్టమొదటి నోటిఫికేషన్ అండి ఇది. ఓకేనా, ల్యాబ్ టెక్నీషియన్ ఆఫ్టర్ లాంగ్ టైం అండి. ఓకేనా, 2017లో నోటిఫికేషన్ విడుదలైందండి. మళ్ళీ ఇప్పుడే నోటిఫికేషన్ విడుదల అవ్వడము. మళ్ళీ ఎప్పుడు విడుదల అవుతుందంటే ఇక ఇప్పట్లో కాదు, నెక్స్ట్ 5 years దాకా కూడా వేకెన్సీస్ అయితే ఉండకపోవచ్చు. కాబట్టి ఈ నోటిఫికేషన్లోనే మ్యాక్సిమం మీరైతే జాబ్ కొట్టడానికి ట్రై చేయాలి. ఓకేనా, సో దానికి తగ్గట్టుగా మీకైతే ప్రతి ఇన్ఫర్మేషన్ అందచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు చేయాల్సింది సింపుల్. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి రెడీగా ఉండండి. మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూపుల్లో కూడా జాయిన్ అవ్వండి. అయితే మీకు ఉన్నటువంటి డౌట్స్ ఏంటి అంటే, ఇందులో చాలామంది అడిగినటువంటివి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అండి. ఈ వీడియో పారా మెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ తప్పనిసరి ఉండాలా? కొత్త వారు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా? వర్క్ ఎక్స్పీరియన్స్ తప్పకుండా ఉండాలా? ఏపీ అభ్యర్థులు అర్హులేనా? ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? పరీక్ష తెలుగులో ఉంటుందా? నెగిటివ్ మార్కింగ్ ఉందా? ఇవన్నీ కూడా చాలామంది అభ్యర్థులు అయితే కామెంట్ రూపంలో అడగడం అయితే జరుగుతుందండి. ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. మరొకసారి అసలు ఈ ఉద్యోగాలకు ఎవరు అర్హులు అనేది క్లియర్గా చెప్తానండి మీకు. ఓకేనా, చెప్పి ఈ యొక్క డౌట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లియర్ చేస్తాను. ఈ వీడియోతో మీ యొక్క డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి నాకు తెలిసి. ఓకేనా, సో ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మరొకసారి క్లియర్గా చెప్తాను, ఒకసారి వినండి ఫ్రెండ్స్. ఓకేనా, ముందుగా ఆస్పిరెంట్స్ మస్ట్ పర్సెస్ ద ఫాలోయింగ్ క్వాలిఫికేషన్ అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. నెంబర్ 1 అండ్ నెంబర్ 2 రెండు క్వాలిఫికేషన్స్ ఉంటాయి ఇక్కడ, చూద్దాం. ముందుగా సర్టిఫికేట్ ఇన్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్స్, ఎల్టీ కోర్స్ అండి ఇది. ఓకేనా, నెక్స్ట్ ఎల్టీ కోర్స్ చేసిన వారు ఎలిజిబుల్. ఓకే, నెక్స్ట్ ఎంఎల్టీ వొకేషనల్. ఓకేనా, ఎంఎల్టీ వొకేషనల్ కోర్స్ చేసిన వారు అండ్ ఇంటర్మీడియట్ ఎంఎల్టీ వొకేషనల్ కోర్స్ చేసిన వారు కూడా మరి విత్ 1 year క్లినికల్ ట్రైనింగ్, అప్రెంటిస్షిప్ ట్రైనింగ్. ఎవరైతే ఎంఎల్టీ కోర్స్ చేసిన వారు జాగ్రత్తగా వినండి. ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసిన వారు డైరెక్ట్ ఎలిజిబుల్ అండి. కానీ ఎంఎల్టీ వొకేషనల్ లేదా ఇంటర్మీడియట్ ఎంఎల్టీ వొకేషనల్ కోర్స్ చేసిన వారు తప్పకుండా 1 year క్లినికల్ ట్రైనింగ్ అండ్ అప్రెంటిస్షిప్ చేసి ఉండాలి. వారైతే ఎలిజిబుల్ అండి, నో ప్రాబ్లం. ఓకేనా, ఎంఎల్టీ వాళ్ళకి ఇది క్లియర్గా వినండి. నెక్స్ట్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ డైరెక్ట్ ఎలిజిబుల్ వీరు. ఓకేనా, డిఎంఎల్టీ అంటారు, డైరెక్ట్ ఎలిజిబుల్. నెక్స్ట్ చూసినట్లయితే బిఎస్సి ఇన్ ఎంఎల్టీ లేదా ఎంఎస్సి ఇన్ ఎంఎల్టీ డైరెక్ట్ ఎలిజిబుల్. నెక్స్ట్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ క్లినికల్ పాథాలజీ టెక్నీషియన్ కోర్సు డైరెక్ట్ ఎలిజిబుల్ వీరు కూడా. బ్యాచిలర్ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ బిఎంఎల్టీ డైరెక్ట్ ఎలిజిబుల్. పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ ఎలిజిబుల్, డైరెక్ట్ ఎలిజిబుల్. పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ డైరెక్ట్ ఎలిజిబుల్. బీఎస్సీ మైక్రోబయాలజీ లేదా ఎంఎస్సి మైక్రోబయాలజీ డైరెక్ట్ ఎలిజిబుల్. ఎంఎస్సి ఇన్ మెడికల్ బయోకెమిస్ట్రీ డైరెక్ట్ ఎలిజిబుల్. ఎంఎస్సి ఇన్ క్లినికల్ మైక్రోబయాలజీ డైరెక్ట్ ఎలిజిబుల్. ఎంఎస్సి బయోకెమిస్ట్రీ వీరంతా కూడా డైరెక్ట్ ఎలిజిబుల్. ఒక ఎంఎల్టీ వాళ్ళకు మాత్రము, ఎంఎల్టీ వాళ్ళకు ఖచ్చితంగా 1 year క్లినికల్ ట్రైనింగ్ లేదా అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ చేసి ఉండాలి, అలా అయితేనే ఎలిజిబుల్. ఇది నెంబర్ 1 క్వాలిఫికేషన్ అండి. ఓకేనా, ఇప్పుడు నెంబర్ 2 ఉంది చూడండి ఇక్కడ క్లియర్గా. ఓకేనా, మస్ట్ బీ రిజిస్టర్డ్ విత్ తెలంగాణ పారామెడికల్ బోర్డ్. ఓకేనా, ఎలిజిబిలిటీ ఉందండి మీకు. ఎలిజిబిలిటీ తర్వాత ఖచ్చితంగా మీరు కోర్స్ అయిపోయిన వెంటనే మస్ట్ బీ రిజిస్టర్డ్ విత్ తెలంగాణ పారామెడికల్ బోర్డ్లో రిజిస్టర్ అయి ఉండాలి. అప్లికెంట్ రిజిస్టర్డ్ విత్ తెలంగాణ పారామెడికల్ బోర్డ్ యాజ్ ఎ ఆన్ ద డేట్ దేర్ అప్లికేషన్ షుడ్ బి అప్లోడెడ్ దిస్ సర్టిఫికేట్. అంటే మీరు అప్లై చేసే టైంకి, సింపుల్గా చెప్పాలంటే సెప్టెంబర్ 5 అండి. ఓకేనా, సెప్టెంబర్ 5వ తారీఖు లాస్ట్ డేటు మనకి కదా. సెప్టెంబర్ 5వ తారీఖు లోపు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 21 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 25వ తారీఖు స్టార్ట్ చేశారనుకోండి, తప్పకుండా మీరు మీ దగ్గర ఈ యొక్క రిజిస్టర్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి పారామెడికల్ బోర్డు నుండి. అలా అయితేనే ఎలిజిబుల్. ఇప్పుడు చెప్తాను, ఇక మీకు అర్థమైంది కదండి. క్వాలిఫికేషన్ ఉండాలి, ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మనం తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి కూడా ఉండాలి. ఇవి రెండు మస్ట్ అండ్ షుడ్ అండి. ఇవి లేకుండా మనం అప్లై చేయడానికి వీలు లేదు, గమనించాలి. అర్థమైంది కదా, క్వాలిఫికేషన్ క్లియర్ కదా. ఇంకేం డౌట్ ఉండకూడదండి ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి. కావాలంటే ఎవరికైనా డౌట్ ఉంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే గాయస్, ఇక చూడండి, ఇక
మెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ తప్పనిసరి ఉండాలంటే 100% ఉండాలండి. ఆ రిజిస్ట్రేషన్ మీ దగ్గర లేకుంటే అంతే, ఇక మీరు అసలు అప్లై చేయడానికి మీకు కుదరదు. ఓకేనా, అందరు కూడా గమనించాలి. మెడికల్ బోర్డ్, తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ తప్పనిసరి ఉండాలి. అప్లై చేయగానే ఒక సర్టిఫికేట్ వస్తారు, దాన్ని ఇప్పుడు మనం అప్లై చేస్తే అప్లోడ్ కూడా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర లేదు, రీసెంట్గా మేము పాస్ అయ్యాము. ఓకేనా, రీసెంట్గానే పాస్ అయ్యాము, పాస్ సర్టిఫికేట్ మా దగ్గర ఉంది. ఇప్పుడు అప్లై చేసుకోవచ్చా? ఖచ్చితంగా చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్లో తెలంగాణ పారామెడికల్ బోర్డ్ అని ఉంటుంది, అందులో మీరు రిజిస్టర్ అవ్వచ్చు. ఓకేనా, సర్టిఫికేట్ కూడా చాలా తొందరగా అయితే వస్తుంది. ఇంతకుముందు అయితే జస్ట్ 1 డేలో వచ్చేది, ఇప్పుడు మేబీ ఒక 1 వీక్ అలా పట్టవచ్చు మేబీ, నాకు తెలిసి. సో ఇంకా అర్జెంట్ ఏమైనా ఉంటే అప్లై చేసి డైరెక్ట్ మీరు పారామెడికల్ బోర్డులోకి వెళ్ళి అయితే వారిని కూడా రిక్వెస్ట్ చేయవచ్చు, ఇలా జాబ్స్ పడ్డాయి మేము అప్లై చేసుకోవాలని. కానీ తప్పనిసరిగా చేయండి. ఎవరైతే ఇంతకుముందు చెప్పాను కదా, ఆ కోర్సులు చేసిన ప్రతి ఒక్కరు కూడా అండి. ఓకేనా, కొత్త వారు అప్లై చేయవచ్చు. ఎవరైతే చేయలేదో, మీ దగ్గర సర్టిఫికేట్ లేదో వెంటనే అప్లై చేయాలి, ఆన్లైన్లో అప్లై చేయాలి. ఓకేనా, నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ తప్పకుండా ఉండాలా? నాట్ మ్యాండేటరీ అండి, అవసరం లేదు వర్క్ ఎక్స్పీరియన్స్. కానీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఏంటి అంటే యాక్చువల్గా మనకు 100 మార్క్స్ పేపర్ అండి ఇది. ఓకేనా, కానీ 80 మార్కులకే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అదేంటి మరి, ఇంకొక 20 మార్కులు ఎవరికి ఇస్తారని చెప్పేసి డౌట్ రావచ్చు. 20 మార్కులు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి, ఎవరైతే ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేశారో, నర్సింగ్లో చేశారో వారికి 20 మార్కులు వెయిటేజ్ అనేది ఇవ్వడము జరుగుతుంది. మరి మాకు లేదు కదా సార్ ఎక్స్పీరియన్స్ అంటే, అంతే, ఏం చేయలేరు, ఎవరేం చేయలేరు, కష్టపడాలి. ఓకేనా, 80 మార్కులకే మీరు కష్టపడాలి. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి 20 మార్కుల నుంచి స్టార్ట్ చేస్తారు వాళ్ళు. 20 మార్కులు యాడ్ అయి ఉంటాయి వారి అకౌంట్లో, వారి పాకెట్లో వేసుకున్నట్టే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. మీరు మాత్రం 0 నుంచి స్టార్ట్ చేయాల్సిందే. 0 నుంచి మీరు ఎంత కష్టపడి ఎన్ని మార్కులు తెచ్చుకుంటారనేది మీ చేతిలో ఉంటుంది. ఓకేనా, అర్థమైంది కదా. ఎక్స్పీరియన్స్ అందరికీ అవసరం లేదండి. అంటే లేని వాళ్ళు మా పరిస్థితి ఏంటి అంటే, లేకున్నా పర్వాలేదు అప్లై చేయొచ్చు. ఓకేనా, మరి ఏపీ అభ్యర్థుల అర్హులేనా అంటే 100% అర్హులే. కానీ 5% మాత్రమే రిజర్వేషన్ ఉంటుంది మీకు. 95% లోకల్ అండ్ 5% నాన్ లోకల్ క్రింద ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, మీరు కూడా తెలంగాణ పారామెడికల్ బోర్డులో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, అలా అయితేనే ఎలిజిబుల్. ఓకేనా, ఇంకా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకోలేదో తెలంగాణ వాళ్ళైనా ఏపీ వాళ్ళైనా వెంటనే అప్లై చేయండి ఫ్రెండ్స్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, విత్ ఇన్ 1 వీక్లోనే రావచ్చు మీకు. ఓకే, నెక్స్ట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి అంటే, అంతే అండి, ఎవరేం చేయలేరు దీనికి. రిజల్ట్స్ వచ్చి మీ దగ్గర కనుక సర్టిఫికెట్ ఉంటేనే అప్లై చేయండి, లేదా చేయడానికి లేదు. నాట్ ఎలిజిబుల్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. ఓకే, మరి తెలుగులో పరీక్ష ఉంటుందంటే ఉండదండి, ఓన్లీ ఇంగ్లీష్. నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు. కంప్లీట్గా మీ కోర్ సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి ఇందులో. ఓకేనా, సిలబస్ గురించి కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఆ వీడియో చాలా బాగుంటుంది, వీడియో ఎండింగ్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఎండ్ కార్డులో ఇస్తాను, ఒకసారి చూడండి. అర్థమైంది కదండి. ఇప్పుడైతే ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది మీకు, ఎవరు ఎలిజిబుల్ కాదు. ఓకే, పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ తప్పనిసరి ఉండాలంటే కంపల్సరీ ఉండాల్సిందే. ఎవరెవరు పారామెడికల్ బోర్డులో అప్లై చేసుకోవాలి, ఎన్ని రోజులకు వస్తుంది అనేది కూడా మీకు క్లియర్గా చెప్పాను. ఓకేనా, చాలామంది కోచింగ్ గురించి అడుగుతున్నారండి. సో చాలా రేర్ అండి, ఈ కోచింగ్ దొరకదు మనకు. ఓకేనా, 100% దొరకదండి. మీరు స్టాండర్డ్ బుక్స్ తీసుకొని చదివితే బెటర్ నన్ను అడిగితే. ఒకవేళ ఏదైనా కోచింగ్ కనుక స్టార్ట్ అయిందనుకోండి, 100% మీకైతే ఇన్ఫామ్ చేస్తాను నేను. మన గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఒకవేళ కోచింగ్ ఉంటే మాత్రం తప్పకుండా చెప్తాను. ఇది చాలా రేర్ అండి, దొరకవు. ఎందుకంటే ఎప్పుడో వస్తాయి కదండి ఉద్యోగాలు. లాస్ట్ 7 years బ్యాక్ నోటిఫికేషన్ వచ్చింది, మళ్ళీ లేదు. ఇప్పుడే రీసెంట్గా వచ్చింది, మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. కాబట్టి దీనికి సంబంధించి కోచింగ్ దొరకడం చాలా కష్టం. ఓకేనా, అర్థమైంది కదండి. క్లియర్గా చెప్పాను అని అనుకుంటున్నాను. చివరి వరకు చూసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. మీ డౌట్స్ కనుక క్లియర్ అయి ఉంటే కామెంట్ చేయండి. మీరు ఏ జిల్లా నుంచి ఏ కోర్సు చేశారో కామెంట్ రూపంలో తెలియచేయండి నాకు. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.